Good morning.
గుడ్ మార్నింగ్ రాజేష్ గారు. గుడ్ మార్నింగ్ సార్. నిన్న వీళ్ళు ప్రిన్సిపల్స్ అడుగుతున్నారు, మీరు చెప్పేటువంటివి రికార్డెడ్ గా వాళ్ళకు మనం షేర్ చేయగలమా? రికార్డ్ అవుతున్నాయి సార్, మొత్తము రికార్డ్ అవుతున్నాయా? రికార్డ్ అవుతుంది, మన క్లౌడ్ లో ఉంటుంది. మన ఆయన శ్రీనివాస్ గారా అది చూస్తుంది. శ్రీనివాస్ గారిని కానీ లేకపోతే హరిప్రసాద్ అని అడిగితే రిట్రీవ్ చేసిస్తారు. రైట్. సో నౌ యు ఆర్ డీలింగ్ విత్ మ్యాథ్స్ ఏ. yes sir. Okay. నిన్న మీ అనాలిసిస్ అంతా కూడా బాగుంది. హౌ టు డివైడ్ ది టాపిక్స్ ఇంటూ ది పార్ట్స్ అని ఇవన్నీ చెప్పారు కదా. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ అది ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేసి చూసాను సార్, రిజల్ట్స్ బాగున్నాయి. ఓకే. ఇక్కడ నాకు పర్సనల్ గా వస్తారు కదా స్టూడెంట్స్, వాళ్ళకి అదే విధంగా ఇంప్లిమెంట్ చేసాము. స్కోర్ అది బాగా వస్తుంది. అంటే రిలేటివ్ గా ఫిజిక్స్ టఫ్నెస్ తగ్గించారు కానీ వీళ్ళకి ఆ ఫీలింగ్ పోవట్లేదు. అది ఒక్కసారి కనుక ఆ ఫీలింగ్ పోయి మనం చేయగలము అని కాన్ఫిడెన్స్ వస్తే స్కోర్ ఈజీగా వస్తుంది. ఇప్పుడు రీసెంట్ లాస్ట్ 5 years నుంచి బైపీసీలో జాయిన్ అవగానే వాళ్ళకి మ్యాథమెటిక్స్ అంటే ఒక ఫోబియాతో ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ కొంచెం కష్టంగా ఫీల్ అవుతుంది. అది కాక మనకి ఓల్డ్ సిలబస్ చేంజ్ చేయటం వలన ఈ టఫ్నెస్ పెరిగింది సార్. మనకి అంతకు ముందు స్టేట్ సిలబస్ మీరు చెప్పే టైంలో చాలా డెప్త్ ఉండేది. వరకు 2012 లో వీళ్ళు ఈ నీట్ ఇవన్నీ వచ్చినాక సిబిఎస్ఈ ప్యాటర్న్ మార్చారు. సో దాని వల్ల మ్యాథ్స్ కంటెంట్ తగ్గిపోయింది. ఇవాళ తెలంగాణ వాళ్ళు కూడా జాయిన్ అవుతామని చెప్పారు. అవును సార్. వాళ్ళు అయితే నుంచి అయితే క్లాసెస్ నుంచి జాయిన్ అవుతారు. కాకపోతే మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్ మే జాయిన్ పర్సనల్ కాలేజెస్. చాలా ప్లేసెస్ లో ఇంకా ఈ అరేంజ్మెంట్స్ లేవు. సర్వేలు అసలు పట్టి ఇంకా ఫ్యూ ప్లేసెస్ వరకే ఉంది. వాళ్ళు క్లాస్ లో అటెండ్ అవుతారు. ఓకే. గెలాక్సీ M31 అని వస్తుందండి, అది ఎవరు? చిరంజీవి గారిదా? థ్యాంక్ యూ. సార్ చిరంజీవి సార్ పేరు పెట్టారు. అది మేబీ ప్రిన్సిపల్ సార్ అయి ఉంటుంది, నాగార్జున సాగర్ కానీ. సార్ గుడ్ మార్నింగ్ సార్, శర్మ సార్. గుడ్ మార్నింగ్ శివ గారు. సార్ ఫస్ట్ ఇయర్ స్టార్ట్ చేస్తున్నారు, సెకండ్ ఇయర్ సార్? ఎవరు మ్యాథ్స్ ఈరోజు సార్? మ్యాథ్స్ రాజేష్ గారు తీసుకుంటున్నారు. రాజేష్ గారు సార్. సార్ ఫస్ట్ ఇయర్ సిలబస్, సెకండ్ ఇయర్ సిలబస్ సార్? సెకండ్ ఇయర్ సిలబస్ తో మొదలు పెట్టారు. ఓకే ఓకే సార్, రైట్ సార్, థ్యాంక్ యూ. ఇన్ని రోజులు కాబట్టి
Good morning, everyone. So in maths, we'll start with trigonometry because these trigonometry concepts are required for your physics also. So the basics of trigonometry and coordinate geometry are required for both maths and physics. That's why I'm just starting with trigonometry. The basics which are required for both physics and maths will be dealt. Then we will move on to coordinate geometry. That is geometry section, coordinate geometry. First year part and second year part also will deal in the part A. In part B, it is mostly differentiation and integration and their applications. So algebra sections, once we are finished with trigonometry, we'll start with algebra because the concepts of trigonometry and the parallel concepts in physics, the trigonometry will be used parallelly in physics. So it is easy to learn them parallelly. Okay. So what is trigonometry? So students can interact. One or two members can answer. Wherever microphones are working properly, you can answer. So it is measurement of three angles. Tri means three, gonal means angles, metry means measurement. How they are measured? Actually, how they are measured? They are measured as ratio of sides. Ratios of sides. So a triangle will have three sides. So how many values do we need to make to form a ratio? So ఒక రేషియో రాయాలంటే మనకి ఎన్ని వాల్యూస్ కావాలి? రేషియో రాయాలంటే ఎన్ని వాల్యూస్ కావాలి? ఒక వాల్యూ కావాలా, రెండు కావాలా, మూడు కావాలా? సో 2 వాల్యూస్ కావాలి, న్యూమరేటర్ డినామినేటర్. మనకి ఇక్కడ ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? సైడ్స్, హౌ మెనీ సైడ్స్ ఆర్ దేర్ ఇన్ ఏ ట్రయాంగిల్? 3 వాల్యూస్ ఉన్నాయి. సో 3 సైడ్స్ ఉన్నాయి, సో 3 వాల్యూస్ ఉన్నాయి. సో ఎన్ని పేర్స్ రెడీ చేయొచ్చు మీరు? సో యు ఆర్ హ్యావింగ్ 3 వాల్యూస్, you can pick up any 2 values to make a ratio. So how many different ratios we can get? How many? So it is permutation combination. It is first place, first value you can select 3 ways. Second value, because already 1 is selected, only 2 choices are there. 3 into 2, so 6 ways. So before going to trigonometric ratios, this is a right angle triangle. This angle B is 90. The side opposite to 90 is called, what is the side opposite to 90? It is hypotenuse or hypotenuse. Then what is Pythagoras theorem? Hypotenuse square is equals to side square plus side square. So square of the hypotenuse is equal to sum of the squares of the other 2 sides. So for competitive exams, we need to know the most frequently used Pythagorean triplet. Pythagorean triplet means the values of the sides which satisfies Pythagorean theorem are called Pythagorean triplet.
So what is the Pythagorean triplet, you know? Pythagorean triplet. 5, 4, 3, sir. 3, 4, 5. Very good. So 3, 4, 5. So 5 square is 25. 3 square is 9. 4 square is 16. You can easily verify it. 5 square is equal to 25. 3 square plus 4 square. This is 9 plus 16, 25. So it is satisfying Pythagorean theorem. So it is called Pythagorean triplet. So what is the angle opposite to side 5? What is the value of angle opposite to side having length 5? So 5 ki opposite ga unna angle enta? 3, 4, 5 lo 5 ki opposite ga unna angle 90 degrees, sir. So eppudu kuda the largest side will be hypotenuse. So the side the angle opposite to 5 is 90 degrees. Then what about 3 and 4? Side, side. Adjacent sides. So actually this 3 and 4 we have a specific values for 3, 4, 5. It is so the side opposite is 5, 90 degrees. If you take this one as 3, this angle will be 37 degrees. If this angle is 37 degrees, what is this angle? By properties of triangle, what is the side opposite to 4 will be? Angle opposite to 4 will be? Anyone? 53, sir. 53. Because in a triangle, the sum of the angles is 180. When one of them is 90, the other two angles are complementary angles. That means sum of angle A and angle C is equal to 90. So other two angles are complementary angles. If it is theta, this will become 90 minus theta. This is 90 minus theta near right angle triangle. So these angles are important because in most number of times in competitive exams, they used to give this 3753. Because if you take sine 37, it will become 3 by 5. Sine 53, it is 4 by 5. So in physics and other maths also, for 3, 4, 5, you need to remember the angles opposite to angle 5, angle this side 5, side 4 and side 3. What are the corresponding angles to the values of 3, 4, 5? Can you generate any triplet with the same angles? Can you generate any values with the same angles without changing the angles? So similar triangles we will call. 3, 4, 5 కాకుండా ఇంకా ఏదైనా పేరు చెప్పగలరా? So is 6, 8, 5, 10 also Pythagorean triplet? 3, 4, 5, we have checked already. If I multiply this 3, 4, 5 with 2, 6, 8, 10, is it also Pythagorean triplet? What is 10 square? 100. 6 square is 36. 8 square is 64. So 64 plus 36 is 100. So 100 is equal to 100. So మీరు ఈ పేర్ ని మీ ఇష్టం వచ్చిన ఇంటీజర్ తో మల్టిప్లై చేయండి. ఎనీ మల్టిపుల్ 2, 3, 4, 5, 6. Again the triplet generated is Pythagorean triplet only. So you can multiply this with 3, then it will become 3 into 3 9, 4 into 3 12, 5 into 3 15. This is also Pythagorean triplet. You can multiply with 4, 3 4s are 12, 4 4s are 16, 5 4s are 20. This is also again Pythagorean triplet. When I multiply with 5, 15, 20, 25. This is also Pythagorean triplet. It goes on. Generally,
they will give up to 2 or 3. The application parts will come across 3, 4, 5, 6, 8, 10, 9, 12, 15 most of the times, not beyond these things. So if you know one triplet, by multiplying that triplet with any number, so ఒక ట్రిప్లెట్ తెలిస్తే దాన్ని మీ ఇష్టం వచ్చిన ఇంటిజర్ తో మల్టిప్లై చేయండి, మళ్ళీ ఫామ్ అయ్యే ట్రిప్లెట్ కూడా పైథాగరన్ ట్రిప్లెట్ అవుతుంది. So next one is, can you tell me any other Pythagorean triplet starting with 5? Any Pythagorean triplet starting with 5? 5, 12, 13. Or there is one technique. What is 3 square? What is 3 square? It is 9 now. 9, sir. So can you write the 9 as sum of 2 consecutive numbers? పక్క పక్కన ఉన్న నెంబర్స్ యొక్క సమ్ గా రాయగలవా 9 ని? So 3 plus 4 or 4 plus 5 ఎంత 9 నేను రాయొచ్చు? It is 4 plus 5. So if you observe 3, 4, 5 is Pythagorean triplet. So maybe ఇది ఈ ఒక్క కండిషన్ కే అవుతుందేమో అని డౌట్ ఉంది మనకి. సో 5 తో చెక్ చేద్దాం. వాట్ ఈస్ 5 స్క్వేర్? 25, sir. Can you write the 25 as sum of 2 consecutive numbers? పక్క పక్కన ఉన్న నెంబర్ లాగా consecutive numbers. It is 12 plus 13. So here also 5, 12, 13. Can I try with 7 also? What is 7 square? 49. So can you write it as sum of 2 consecutive numbers? 49 consecutive numbers. 24 plus 25. 24 plus 25. So 7, 24, 25. It goes on. Any odd number, you can easily generate a Pythagorean triplet. So you have to take the square of the number and you have to express it as sum of 2 consecutive numbers. So mostly we will be dealing maximum up to 7, 24, 25. Next, if it is an even number, so here I am having even number 6, 8, 10. If I multiply this with 2, I will again get here also 10, 24, 26. Here 14, 48 and 50. This is also Pythagorean triplet. Then what is the formula for how to generate Pythagorean triplet for even numbers 6, 8, 10? Can you find any pattern for this one? So we can write 2m is equal to 6. Then what is the value of m? It is 3 now. Because if I write m square or if I write 6 square, 36, I can't express this as sum of 2 consecutive numbers. Because sum of 2 consecutive numbers add cheste, it will always be odd number. Here I am having even number. So mana antaku mundu apply chesin formula ikkada pani cheyadi. So ఇది even numbers. That formula whatever you have applied here, this is for odd numbers. So can you observe this one? What is m square? 2m is 6, m is 3. Then what is m square? 9, sir. 9. So can I write m8 as m square minus 1 and 10 as m square plus 1? So it is 9 minus 1 is 9 plus 1. So next one, if I start with a number 8, what will be the pair? 2m is equal to 8. So m is equal to 4. So m square minus 1. That is 16 minus 1, 16 plus 1. So it is 8, 15, 17. So for even numbers, the Pythagorean triplet can be generated by 2m,
m square minus 1, m square plus 1. This is for even numbers. So most of the times, just we need to remember 4 Pythagorean triplets. That is the mostly used one as 8, 15, 17, 3, 4, 5. So once we remember 3, 4, 5, its multiples are always Pythagorean triplet. But 3, 4, 5 ichchadu anukondi. Next to 6, 8, 10 also Pythagorean triplet. 9, 12, 15 also Pythagorean triplet. So identify cheyagalugutam. Again 5, 12, 13. The most frequent గా మనకు ప్రాబ్లమ్స్ లో వస్తాయి. ఆ ప్రాబ్లమ్స్ లో తిరిగ్గా ఇట్లా వెరిఫై చేసుకునే టైం ఉండదు. మనం ఇమీడియట్ గా అది ఐడెంటిఫై చేయగలగాలి పైథాగరన్ ట్రిప్లెట్ అని. సో ఈ 4 pairs ఎక్కువగా వస్తాయి. ఈ 4 pairs ఆర్ వీటి మల్టిపుల్స్. ఓకేనా? 3, 4, 5 కి అయితే స్పెషల్ కేసు ఏంటంటే వాటి యాంగిల్స్ కూడా మనం 3 కి ఆపోజిట్ 37 degrees, 4 కి ఆపోజిట్ 53, 5 కి ఆపోజిట్ 90. ఓకేనా? ఒకసారి రాసుకోండి. సో పైథాగరన్ ట్రిప్లెట్ లో ఈ 4 ట్రిప్లెట్స్ ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఈజీగా ఐడెంటిఫై చేయడం కోసం. నార్మల్ ఎగ్జామ్ కి కాంపిటేటివ్ ఎగ్జామ్ కి డిఫరెన్స్ ఏంటంటే నార్మల్ ఎగ్జామ్ లో నీకు స్లోగా ఆర్డర్ లో చేయడానికి టైం ఎక్కువ ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఇది ఇంటెన్సివ్ అంటే మనం చేసి ప్రాబ్లమ్స్ అన్ని వాటి నుంచి మనం చూసిన అబ్జర్వేషన్ నుంచి లాజికల్ రీఅరేంజ్మెంట్ చేసుకోవాలి. సో 1 నిమిషంలో క్వశ్చన్ రాయాలంటే నీకు ఎంత కమాండ్ ఉండాలి దాని మీద? 1 minute లో క్వశ్చన్ రాయాలంటే అర్థం ఏంటి? 30 seconds లో మనం సాల్వ్ చేయగలగాలి. 10 seconds మనం బబ్లింగ్ చేయడానికో లేకపోతే ఆప్షన్ ఎంచుకోవడానికో సరిపోతుందిగా. సో మనకి తెలిసిన క్వశ్చన్ 40 seconds లో కంప్లీట్ చేయగలగాలి. అంత స్పీడ్ లో చేయాలంటే నీకు క్వశ్చన్ చదవడానికి 20 seconds అయిపోతుంది. అంతేనా? సో నువ్వు నేర్చుకున్న దాని మీద తరవుగా దాని మీద థింక్ చేయాలి. సో ఇక వేరే ధ్యాస ఉండకూడదు మనకి. 1 hour దాని ఎంత చూస్తే నిద్రలో వాళ్ళు మీకు మీరు ఎప్పుడన్నా ఓల్డ్ క్రికెట్ మ్యాచ్ చూసారా? సచిన్ గాని సెహ్వాగ్ గాని అక్తరు 150 kilometers లో బాల్ వేస్తూ ఉంటాడు. వాడి బాల్ని కొట్టాలంటే నువ్వు తిరిగ్గా ఆ బాల్ ఎంతసేపులో వస్తుందని అక్కడ చూస్తాను టైం ఉంటుందా పిచ్ మీద? మరి వాళ్ళు ఎలా కొట్టేవాళ్ళు? ఇదే విషయాన్ని సచిన్ అడిగారు. వాడు వేసే స్పీడ్కి బాల్ కనపడటమే కష్టం, మీరు 6 ఎలా కొట్టేవాళ్ళు అని. ఆయన ఏం చేసేవాడు తెలుసా? వాడు యాక్షన్ బట్టి అక్తర్ చేసే యాక్షన్ బట్టి బాల్ ఎలా వస్తుందో ముందే ఊహిస్తాడు కదా, దాన్ని ముందే ప్రాక్టీస్ చేసేవాడు నెంబర్ ఆఫ్ టైమ్స్. సో నువ్వు కూడా ప్రాక్టీస్ ఎలా ఉండాలంటే నిద్రలో లేపి అడిగినా కూడా నువ్వు చెప్పే అంత ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు మ్యాథ్స్ చేయటం అంటే నీ ప్రాక్టీస్ ఎలా ఉండాలంటే నిద్రలో లేపి వీటి గురించి అడిగినా నువ్వు చెప్పే అంత ప్రాక్టీస్ చేస్తే నీకు సక్సెస్ వచ్చేస్తుంది. సో మీరు వాటిని చేయటం తెలిస్తే సరిపోదు, ఇక్కడ కావాల్సిన ప్రాక్టీస్. ఓకేనా? ఒకసారి రాసుకోండి ట్రిప్లెట్ ని. సో 3, 4, 5, 5, 12, 13, 7, 24, 25. అయిందా? సో 8, 15, 17.
Next is, so can someone tell the trigonometric ratios quickly? So trigonometric ratios. So this is angle theta. I have to define trigonometric ratios. 6 ratios I can define. What is sin theta? Opposite to hypotenuse. Whose opposite? Opposite to theta. ఇక్కడ ఆపోజిట్ అంటే ఎవరు ఆపోజిట్ చెప్పాలి. ఆపోజిట్ సైడ్ టు యాంగిల్ theta. Anyhow, hypotenuse does not change. So hypotenuse. So what is opposite side to angle theta? A. AB. Hypotenuse is AC. So it is AB by AC. So for our convenience, we will draw that here. A, B, C is 90 degrees. So this is theta. So can someone tell what is cosine? Cos means it is cosine. This is sine. What is cosine? నీతో పాటు నువ్వు ట్రావెల్ చేస్తున్నావు అనుకో, యు ఆర్ ఏ ప్యాసింజర్. వాట్ ఈస్ కో పాసింజర్ మీన్స్? కో పాసింజర్ అంటే ఏంటి? నీతో పాటు ట్రావెల్ చేసే పక్కన పాసింజరేనా? సో ఐఎమ్ సేయింగ్ దట్ ద సైన్ ఈస్ దిస్ వన్, దెన్ cos means it is cosine. That means sine of the other. So ఇక్కడ ఉన్న యాంగిల్ యొక్క సైన్ ని, suppose if I write this as alpha, because alpha plus theta is equal to 90 degrees. Cosine, cos theta is sine of this one. What is sine of this one? What is sine alpha? Then opposite side to hypotenuse. What is opposite side of this one? BC by AC. BC by AC. సో థీటాతో చెప్పినప్పుడు దీనికి ఆపోజిట్ సైడ్ అయితే థీటాకి ఏమవుతుంది? అది అడ్జసెంట్ సైడ్. డెఫినేషన్ లో మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ తెలిస్తే అడ్వాంటేజ్ ఏంటంటే వాడు ఏ ఉద్దేశంతో దానికి కోసైన్ అని పేరు పెట్టాడు అనేది మనకు అర్థమవుతుంది. అంటే మనం దీన్నే మళ్ళీ ఏం చేస్తామంటే ట్రిగనోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ అని చెప్పినప్పుడు sin 90 minus theta is equal to cos theta. Cos 90 minus theta is equal to sin theta అని డిఫైన్ చేస్తాం. అసలు డెఫినేషన్ ఇట్ సెల్ఫ్ sin cosine. cosine అంటే ఇక్కడ ఉంది ఇంకో యాంగిల్ ఆల్ఫా ఒకటే, ఇది ఎలాగో 90, సో దీంతో సంబంధం లేదు. థీటా అయితే ఇది ఆల్ఫా. దీని సైన్ చెప్పినాక దీని సైన్ కోసైన్, థీటాకి తోడుగా ఉన్న యాంగిల్ యొక్క సైన్. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ కాస్. Cosine, cos. Then once sin and cos are defined, what is tan theta? It is nothing but sin by cos. That means you can write opposite side by adjacent side. Then what is, so ఈ మూడు రేషియోలు వచ్చినాక నేను 1/2 అని రాశాను అనుకో, దానికి అదర్ రేషియో ఏమవుతుంది? రెసిప్రోకల్ 2/1 అవుతుందా? సో సైన్ థీటా, కాస్ థీటా, టాన్ థీటా డిఫైన్ చేశాను. వీటి రెసిప్రోకల్స్, సో వీటి రెసిప్రోకల్స్ ఎలా ఉంటాయి? సో సైన్ రెసిప్రోకల్ ఏంటి? 1/sin is Cosecant. సో ఇది ఎస్ తో స్టార్ట్ అయితే అది ఎస్ తో స్టార్ట్ అవుతుంది, సింపుల్ గుర్తు, cosecant థీటా. అదే 1/cos is Secant. నువ్వు సింపుల్ గా సీకెంట్ థీటా, సీకెంట్ అంటే మోర్ దాన్ 1 పాయింట్ దగ్గర కట్ చేసేది, సీకెంట్ లైన్ ఉందనుకో. సీకెంట్ అంటే కోసీకెంట్. సో థీటాకి ఇదైతే ఆల్ఫాకి సీకెంట్ ఎంత అని అడుగుతున్నాడు వాడు. అలాగే టాన్ 1/tan is
కాట్. కాట్ అంటే దీని మీనింగ్ కోటాంజెంట్. సో టాన్ థీటా ఇదైతే టాన్ ఆల్ఫా ఎంత అవుతుందంటే కాట్ థీటా అవుతుంది. ఓకేనా? సో సైన్ కాసు తెలిస్తే చాలు, మిగతా రేషియోస్ అన్ని రాయొచ్చు. సైన్ థీటా ఇస్ ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్, కాస్ థీటా ఇస్ అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఎవరు ఆపోజిట్ సైడ్ ఎవరు అడ్జసెంట్ సైడ్ అంటే థీటాకి ఆపోజిట్ థీటాకి అడ్జసెంట్. tan theta is sin by cos. Reciprocal of sin is cosecant, reciprocal of cos is secant. Simple. ఇది s తో స్టార్ట్ అయితే ఇది c, ఇది c తో స్టార్ట్ అయితే ఇది s. Reciprocal of tan is cot. సో ఇక్కడే కాంప్లిమెంటరీ యాంగిల్స్ కూడా రాసే ఇచ్చామని డెఫినేషన్ ప్రకారం మనం ఏం చెప్పాము? cos theta is nothing but it is cosine sine of the other angle. Cos theta is equal to sin alpha. అలాగే cot theta is equal to cotangent. This is tangent of tan theta of alpha. Tan of alpha. Secant, cosecant. Secant of alpha. So alpha నేను రాయొచ్చు. Alpha plus theta is equal to 90. So alpha is equal to 90 minus theta. Complementary angles. Trigonometric ratios of complementary angles. So ఏం చెప్పొచ్చు చూడండి. This is sin 90 minus theta. Alpha అంటే 90 minus alpha 90 minus theta కదా. So sin 90 minus theta is equal to cos theta. Similarly, cos 90 minus theta alpha నుంచి రాసినప్పుడు ఇది వస్తుంది రివర్స్ sin theta. సో బండ గుర్తు ఏంటంటే 90 ప్లస్ ఆర్ 90 మైనస్, 270 ప్లస్ ఆర్ 270 మైనస్, ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ 90. ఆడ్ మల్టిపుల్స్ అంటే ఏంటి? ఆడ్ నెంబర్ అంటే ఏంటి? 1, 3, 5, 7. 2 తో డివిజిబుల్ అవర్ నెంబర్స్ అన్నిటి ఆడ్ నెంబర్స్ అంటాం. సో ఈ ఆడ్ మల్టిపుల్స్ ఉన్నప్పుడు 90కి ఫంక్షన్ చేంజ్ అవుతుంది. సైన్ బికమ్స్ కాస్, కాస్ బికమ్స్ సైన్, secant becomes sec, cosecant, cosecant becomes secant, tan becomes cot, cot becomes tan theta. tan. సో 90 మైనస్ కానీ 90 ప్లస్ కానీ 270 మైనస్ 270 ప్లస్ ఆర్ ఎనీ ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ 90, దెన్ ద ఫంక్షన్ చేంజెస్. సైన్ బికమ్స్ కాస్, కాస్ బికమ్స్ సైన్, secant becomes cosecant, cosecant becomes secant, tan becomes cot, cot becomes tan. ఓకేనా? తర్వాత సో ఇక్కడ మనం బేసిక్ మీ టెక్స్ట్ బుక్ డెరివేషన్ లాగా వెళ్తున్నాం. ఎందుకంటే ఆల్రెడీ మీకు డెరివేషన్ తెలుసు, ఐడియా ఉంది కాబట్టి మనం ఈజీగా లాజికల్ గా వాటిని ఎలా అరేంజ్ చేసుకోవాలో చూస్తున్నాం. నెక్స్ట్ ట్రిగ్నోమెట్రిక్ వాల్యూస్. So theta 0, 30, 45, 60, 90. Total 5 values. What is sin value? Sin theta, cos theta, tan theta. మనకు ఆల్రెడీ తెలుసు. ఈ వాల్యూస్ తెలిస్తే వీటిని రెసిప్రోకల్ రాస్తే మిగతా ఇచ్చేస్తాయి. Cosecant theta 1 by sin is called cosecant, 1 by cos is secant, 1 by tan is cot. సో ఫస్ట్ సైన్ ఎలా రాయాలో చూడండి. సింపుల్ గా నేను ఏం రాస్తానంటే √0/4, √1/4, √2/4, √3/4, √4/4. ఈ వాల్యూస్ సింప్లిఫై చేయండి, సైన్ వాల్యూస్ వచ్చేస్తాయి. సో ఇది ఎంత అవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ 0, 0, 0 by ఎనీథింగ్ 0 ఓన్లీ. 1/2. స్క్వేర్ రూట్ ఆఫ్ 1,
1, square root of 4, 2, 1 by 2. ఇక్కడ cancel అయిపోతే 1 by 2. So square root of 1 is 1. This is not a perfect square, so 1 by root 2. Here root 3 by 2. 4 by 4 cancel అయిపోతుంది 1. So 0, 1 by 2, 1 by root 2, root 3 by 2, 1. సింపుల్ గా గుర్తుపెట్టుకోవాలంటే 0 by 4, 1 by 4, 2 by 4, 3 by 4, 4 by 4. వాటి స్క్వేర్ రూట్స్ తీసుకుంటే సైన్ వాల్యూస్ వస్తాయి. సైన్ వాల్యూ వచ్చినాక సైన్ ఇంక్రీజింగ్ ఫంక్షన్ 0 to 90 ఇంక్రీజ్ అవుతుంది. 0 తో స్టార్ట్ అయ్యి గ్రాడ్యువల్ గా 1 కి వెళ్ళింది. అదే కాసు డిక్రీజింగ్ ఫంక్షన్ 1 తో స్టార్ట్ అయ్యి ఈ రివర్స్ లో రాసుకెళ్ళాలి నెంబర్. కాస్ 0 is 1, cos 30 is root 3 by 2. So cos 0 is 1, cos 30 is root 3 by 2, cos 45 1 by root 2, cos 30 1 by 2, cos 90 0. సో ఒకసారి రెండు వాల్యూస్ వచ్చిన tan రాయటం ఈజీనేనా? tan అంటే ఏం చెప్పుకున్నాం? tan is nothing but sin by cos. So 0 by 1 is 0, 1 by 2 by root 3 by 2 is 1 by root 3, 1 by root 2 by 1 by root 2 is 1, root 3 by 2 by 1 by 2 is root 3, 1 by 0 it is not defined or infinity. 1 by 0 is not defined or infinity. Infinity అనేది కూడా డెఫినెట్ వాల్యూ కాదు, ఖచ్చితమైన వాల్యూ కాదు. ఇట్ ఈస్ నాట్ డిఫైన్డ్. ఓకే, సో sin 0 0, sin 30 1 by 2, sin 45 1 by root 2, sin 60 root 3 by 2, sin 90 1. కాస్ వచ్చేదలికి వాటిని రివర్స్ లో రాస్తున్నావా? ఆల్రెడీ మనం చూసాం కాస్ 30 వాల్యూ sin 60 వాల్యూ, అప్పుడే కదా కాంప్లిమెంటరీ యాంగిల్స్. ఇది 30 అయితే ఆటోమేటిక్ గా 60 అనేది కొసైన్ అవుతుంది. సో 90 కి 0 కి ఒకటే ఉంటుంది. 45 కి కాంప్లిమెంటరీ యాంగిల్ 45. సో tan వాల్యూ వచ్చినాక cosecant, secant, cot. Cosecant అంటే ఏం చేస్తాం? 1 by sin. సో 1 by 0 is infinity. 1 by 2 reciprocal 2 by 1. 1 by root 2 reciprocal root 2. Root 3 by 2 reciprocal 2 by root 3. 1 కి reciprocal 1 itself. Secant theta నువ్వు కావాలంటే కాస్ ని రివర్స్ చేయొచ్చు, లేదంటే దీన్ని రివర్స్ లో రాసుకోవచ్చు. 1 2 by root 3 root 2 2 infinity. Cot theta 1 by tan theta. 1 by 0 infinity, 1 by root 3 reciprocal is root 3, 1 by 1 reciprocal is 1, 1 by root 3 0. ఇవి ట్రిగనోమెట్రిక్ వాల్యూస్. సో సైన్ ఒకటి రాస్తే మిగతా అన్ని రాయొచ్చు. వీటిని ప్రాక్టీస్ చేయండి బాగా. టేబుల్లో సైన్ రాయటం, సైన్ 0 by 1, 0 by 4, 1 by 4, 2 by 4, 3 by 4, 4 by 4 స్క్వేర్ రూట్స్. ఓకేనా? ఇక్కడ వరకు ఏం డౌట్స్ ఉన్నాయా? మీకు గుర్తు పెట్టుకుంటాంలో కానీ మీకు డౌట్ అంటే అది నార్మల్ గా కాన్సెప్ట్ కి సంబంధించిందే కాదు. మీరు త్వరగా చేయలేకపోయినా అడగండి. దాన్ని ఫాస్ట్ గా చేయడానికి ఏం చేయాలి? కాంపిటేటివ్ ఎగ్జామ్ లో నాకు కాన్సెప్ట్ తెలియటం గుర్తుండటం ఒకటే కాదు, దాన్ని స్పీడ్ గా 1 minute or 2 minutes లో చేయగలిగితేనే నేను ఎగ్జామ్ లో రాయగలుగుతాను. ఓకేనా? సో మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇవన్నీ రావాలంటే ఏం చేయాలి చెప్పండి? లెర్నింగ్ లో బెస్ట్ టెక్నిక్ ఏంటి? హ్యావ్ యూ ఎవర్ హర్డ్ ఆఫ్ ఫెన్మెన్ టెక్నిక్? ఫెన్మెన్ అంటే ఎవరు ఇంతకి? ఎప్పుడైనా విన్నారా?
సో ఫిజిక్స్ లో నోబెల్ ప్రైజ్ చాలా మందికి వచ్చి ఉంటుంది, కానీ ఆ నోబెల్ ప్రైజ్ వచ్చిన వాళ్ళు ఎవరు టీచ్ చేసే అలవాటు ఉన్న వాళ్ళు కాదు, టీచర్లు కాదు. కానీ నోబెల్ ప్రైజ్ వచ్చి టీచ్ చేసే అలవాటు ఉన్న ఆయన ఫెన్మెన్ అనే సైంటిస్ట్, ఆయన క్యాల్టెక్ లో టీచ్ చేశాడు. సో ఆయన టీచింగ్ మెథడ్ కి చాలా ఫేమస్. ఆయన నోబెల్ ప్రైజ్ రావడానికి చేసిన రీసెర్చ్ గురించి మనకు అర్థం కాదు, కానీ ఆయన టీచింగ్ మెథడ్స్ ఆర్ వెరీ ఫేమస్. సో అందులో ఆయన ఏం చెప్తాడంటే, మీరు ఏదన్నా నేర్చుకోవాలనుకో, ద సింపుల్ టెక్నిక్ ఈస్, వాట్ ఈస్ సింపుల్ టెక్నిక్ టు లెర్న్ ఎనీథింగ్? టీచింగ్. తిరిగి టీచ్ చేయాలి. నువ్వు ఏదన్నా నేర్చుకోవాలంటే టీచ్ చేయి ఎదురాళ్ళకి. సో మీరు ఎవరికి టీచ్ చేస్తారు? ఫ్రెండ్స్. ఎంపీసీ వాళ్ళకి చెప్తే ఇవన్నీ సిల్లీగా కనపడతాయి, ఫారెన్ అయింది చదువుకోలేదు అంటాడు. బెస్ట్ ఎవరికి చెప్పొచ్చు? ఇట్లా నీ బైపీసీ వాళ్ళకి చెప్పారనుకో చక్కగా వింటారు, వాళ్ళకి అవసరం కదా, వాళ్ళు ఫిజిక్స్ చేయాలి. సో ఈ మొత్తం మీ రూమ్మేట్స్, మీకు రూమ్మేట్స్ ఉంటారు కదా బైపీసీ వాళ్ళకి ఎక్కించండి. వాళ్ళకి అర్థమైనా లేకపోయినా మీకు వచ్చిందో లేదో మీకు తెలుస్తుంది. టీచ్ చేసేటప్పుడు ఏంటంటే మనకే అర్థమవుతుంది మనం చెప్పేది సాటిస్ఫాక్టరీగా ఉందా లేదా. సో లేదనుకో, అగైన్ వీ విల్ గో బ్యాక్ టు రివిజన్. ఓకేనా? వీడియో లెక్చర్ చూడటము, లేదంటే ఒకసారి థియరీని ఎక్కడ డౌట్ ఉందో దాన్ని క్లారిఫై చేసుకుంటామో బుక్ చదివి మళ్ళీ. సో ఇవి మీకు రావడంతో పాటు మీ బైపీసీ వాళ్ళకు కూడా నేర్పిస్తారా? సో వాళ్ళకి ఫిజిక్స్ చెప్తూ ఉంటాను. వస్తాయా వాళ్ళకి? మీకు రావటం గొప్ప కాదు, ఎంపీసీలో మీరు ఎలాగో నేర్చుకుంటారు. ఇవి మీ ఫ్రెండ్స్ కూడా వచ్చేయాలి. సో రూమ్ లో వాళ్ళు నిద్రపోని మాకండి, ఏ చెప్తా ఉండండి. లేవగానే నిద్ర లెగిస్తే వాళ్ళు చెప్పేయాలి వాళ్ళు. ఓకేనా? సో ట్రిగ్నోమెట్రిక్ వాల్యూస్. నెక్స్ట్ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్. వాట్ ఆర్ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్? మూడు ఐడెంటిటీస్ ఉన్నాయి, ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్. What are trigonometric identities? So right angle triangle lo A, B, C. This is 90 degrees. This is theta. So sin theta em vachindi manaki opposite side by hypotenuse, AB by AC. Cos theta adjacent side by hypotenuse, BC by AC. So what is sin square theta plus cos square theta? 1, sir. So it is AB square by AC square plus BC square by AC square. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి by Pythagoras theorem AC square is equal to AB square plus BC square. So this AB square plus BC square is nothing but AC square. So that is 1. Sin square theta plus cos square theta is 1. That means if I know the value of sin, I can directly find cos value. Sin value is the cos value anta. So sin theta is equal to plus or minus square root of 1 minus cos square theta. So అది ప్లస్ అయినా కావచ్చు మైనస్ అయినా కావచ్చు, అది ఉన్న వాల్యూ థీటా యొక్క క్వాడ్రంట్ బట్టి డిసైడ్ చేస్తాం. అది నెక్స్ట్ చూద్దాము, వాల్యూ ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అని. స్క్వేర్ రూట్ తీసుకున్నప్పుడు ప్లస్ వాల్యూ అయినా ఓకే, మైనస్ వాల్యూ అయినా ఓకే. నెక్స్ట్ ఇది ఫస్ట్ది. సో ఫస్ట్ది sin square theta plus cos square theta is 1. What is next one? Trigonometric identity. Secant square theta minus tan square theta is 1. Secant square theta minus tan square theta is equal to 1. So already cos ఇచ్చాము ఇక్కడ. Secant అంటే ఏంటి? Reciprocal of cos. That means it is AC by BC. So what about tan? Tan is sin by cos. That is AB by BC. So what is secant square theta minus tan square theta? Then secant square theta
ఎవరిది secant square theta minus tan square theta. So what is secant square theta? Secant theta is AC by BC. Tan theta is AB by BC. So this is square AB by BC square. So this will become AC square by BC square minus AB square by BC square. So BC square LCM common. So BC square AC square minus AB square. కానీ పైథాగరస్ థియరంలో AC square అంటే it is nothing but AB square plus BC square. అంతేనా? AC square is AB square plus BC square. సో అది రాసుకుంటే ఇక్కడ AB square plus BC square minus AB square by BC square. So ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే BC square by BC square 1. So secant square theta minus tan square theta is 1. Third one is similarly you can prove cosecant square theta minus cot square theta is equal to 1. నువ్వు ఇందాకలాగానే cosecant cot ఎంత రాసుకుంటే ఈ పైథాగరస్ థియరం చూపించి ఇది 1 అని రాయొచ్చు. So from here you can write secant theta minus tan theta in a minus b into a plus b రాసుకోవచ్చా? ఇదే దాన్ని ఐడెంటిటీని secant minus tan into secant theta plus tan theta. అంటే secant theta plus tan theta 1 అయితే x అయితే secant theta minus tan theta 1 by x అవుతుంది. అంటే ఇది 4 అనుకో, ఈ సబ్ట్రాక్షన్ 1 by 4 అవుతుంది. ఇది కూడా అంతే, cosecant theta minus cot theta, cosecant theta plus cot theta is 1 అని రాసుకోవచ్చు. సో రాసుకోండి ఒకసారి ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్. సో sin square theta plus cos square theta is 1, secant square theta minus tan square theta is 1, cosecant square theta minus cot square theta is 1. సో వీటికి సంబంధించిన వర్క్షీట్ పంపిస్తాను. వీకెండ్ లో సాటర్డే ఆర్ సండే యూ కెన్ రైట్ ద టెస్ట్ సిరీస్ ఆల్సో ఈ టాపిక్స్ వరకు. ఓకేనా? 30 క్వశ్చన్స్ ఆన్లైన్ టెస్ట్ ఉంది గూగుల్ ఫార్మ్స్. గూగుల్ క్లాస్ రూమ్ మెయిల్ ఐడి క్రియేట్ చేసుకోండి, జీమెయిల్ గూగుల్ క్లాస్ రూమ్ యాక్సెస్ ఇస్తారు. సో ఆ క్లాస్ రూమ్ లో మెటీరియల్ పోస్ట్ చేస్తాను. సో మీరు ఇప్పుడు ఈ చదివిన నోట్స్, ఈ నోట్స్ ని పోస్ట్ చేస్తాను, మెటీరియల్ పోస్ట్ చేస్తాను. సో ఎనీ టైమ్ యూ కెన్ యాక్సెస్. వాట్సాప్ లో పంపిస్తే అది డిలీట్ అయిపోతుంది, మళ్ళీ మీరు యాక్సెస్ చేసుకుందాం అనుకున్నప్పుడు మీ దగ్గర ఉంది. మీరు థియరీకి ఒక బుక్ పెట్టుకోండి, అంటే ఈ డెరివేషన్లు ఇవన్నీ చెప్తాం కదా, దీనికి ఒక బుక్ పెట్టుకోండి, ప్రాక్టీస్కి ఒక బుక్ పెట్టండి, ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్. అయిపోయిందా? నెక్స్ట్ మనం ఇప్పటివరకు 0 to 90 ఉంటే వాల్యూస్ చెప్పడం రాసుకున్నాం. మరి ఎనీ యాంగిల్, వాడు ఏ యాంగిల్ అయినా ఇవ్వచ్చు కదా, మరి ఎనీ యాంగిల్ కి వాల్యూ ఎలా చెప్పాలి? ట్రిగ్నోమెట్రిక్ వాల్యూస్ ఫర్ ఎనీ యాంగిల్. So ఇది కోఆర్డినేట్ సిస్టము. దిస్ ఈజ్ x యాక్సిస్, దిస్ ఈజ్ y యాక్సిస్. యాంగిల్ ఎలా మెజర్ చేస్తావు? యాంగిల్ షుడ్ ఆల్వేస్ బి మెజర్డ్ ఫ్రమ్ పాజిటివ్ x యాక్సిస్ ఇన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. యాంటీ క్లాక్ వైజ్ అంటే అర్థం ఏంటి? అలారంలో ముల్లెడు తిరుగుతుందో దానికి ఆపోజిట్ లో అలారంలో ముళ్ళు తిరిగేది క్లాక్ వైజ్. అది క్లాక్ లో తిరిగే minutes hand or seconds hand or hours hand. Their direction is called clockwise. Opposite to them,
That's why it is called anti-clockwise. So positive x-axis, ఇక్కడ 0 తో మొదలెడతాం. So what is the total angle in a circle? So the total angle ఎంత అవుతుంది? It is 360. It is divided into 4 equal parts. That's why it is called quadrant. So ఇది 2-dimensional కాబట్టి నువ్వు డివైడ్ చేస్తే 4 ముక్కలైంది. అదే 3-dimensional అనుకో, దాన్ని డివైడ్ చేస్తే ఎంత వస్తుంది? 3Dని ఇదైతే సర్కిల్ వచ్చింది, అక్కడైతే స్ఫియర్ పెట్టాలి. ఒక బాల్ పెడితే ఆ బాల్లో అది ఎన్ని పార్ట్లు, ఆ బాల్లో ఎన్నో వంతు మనకి ఒక పార్ట్ లో ఉంటుంది. ఎనీ ఐడియా? ఇది 4వ వంతు కాబట్టి క్వాడ్రపుల్, క్వాడ్రెంట్ అంటే 4వ వంతు, 4 అని అర్థం. సో దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ క్వాడ్రెంట్. మరి 3-dimensional లో నేను 3D తీసుకున్నా, XYZ యాక్సిస్ ఉంది. సో దీనిలో ఒక బాల్ పెట్టా, అదే ఒక పుచ్చకాయ లాంటిది పెట్టాం, దానిలో ఎన్నో వంతు మనకు వస్తుంది ఒక పార్ట్ లో. ఇట్ ఈస్ 1/8. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ ఆక్టేట్. ఇక్కడ 2Dకి క్వాడ్రెంట్ అని ఎందుకు పెట్టారు, 3Dకి ఆక్టేట్ అని ఎందుకు పెట్టారంటే అక్కడ 1/8 వస్తుంది. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ ఆక్టేట్. Here it is called quadrant. This is first quadrant. This is second quadrant. This is third. This is fourth. So how to identify in which quadrant you are? నేను ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ క్వాడ్రెంట్ అని చెప్పాను కదా. నేను ఏం చెబుతాను జనరల్ గా, 30 degrees, 40, 180, 150, 260, 270, 280, 290 యాంగిల్ చెబుతా. How to identify? So what is the relation between this angle and quadrant? So first quadrant, 360 is divided into 4 equal parts. So first quadrant will start from 0 to 90. So second quadrant, 90 to another 90. That means 90 plus 90, 180. Here 180 to 270. Fourth one, 270 to 360. That means if I say 300 degrees, because it lies between 270 and 360, it lies in fourth quadrant. If I say 210, 210 అంటే ఏ క్వాడ్రెంట్ లో ఉంటుంది? 180కి 270కి మధ్యలో థర్డ్ క్వాడ్రెంట్ లో ఉంటుంది. 120 సెకండ్ క్వాడ్రెంట్. సో ఆ యాంగిల్ ని బట్టి అది ఏ క్వాడ్రెంట్ ఉందో చెప్పొచ్చు. ఆల్రెడీ ఫస్ట్ క్వాడ్రెంట్ లో 6 వాల్యూస్ చూసాంగా. ఈజ్ దేర్ ఎనీ నెగటివ్ వాల్యూ? ఈజ్ ఎనీ రేషియో నెగటివ్? సో సింపుల్ గా ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ రెండు పాజిటివ్ ఇక్కడ. సో సైన్, కాస్ పాజిటివ్. వన్స్ సైన్ అండ్ కాస్ ఆర్ పాజిటివ్, their ratio tan, sin by cos also positive. When their sin, cos, tan are positive, their reciprocals also positive. So all ratios are positive. That's why a synonym is all. So all 6 trigonometric ratios are positive in first quadrant. In second quadrant, x positive or negative? సెకండ్ క్వాడ్రెంట్ లో ఎక్స్ పాజిటివ్ నెగిటివా? నెగటివ్ సార్. వై అంటే ఈ సైన్ కాసుల్లో ఒకటే పాజిటివ్. ఏది పాజిటివ్ అంటే ఇన్ సెకండ్ క్వాడ్రెంట్ సైన్ అండ్ 1/sin ఆర్ పాజిటివ్. సైన్ అండ్ 1/sin ఆర్ పాజిటివ్. దానికి గుర్తుగా మనం సిల్వర్, ఆల్ సిల్వర్, టీ కప్స్ అని రాసుకున్నాం. టీ కప్స్. దాని మీనింగ్ ఏంటంటే సెకండ్ క్వాడ్రెంట్ లో సైన్ 1/sin పాజిటివ్. 1/sin అంటే కొసికెంట్. కాస్ నెగిటివ్. సిన్స్ కాస్ ఈజ్ నెగిటివ్, సో సైన్ బై కాస్ ఈజ్ అగైన్ నెగిటివ్. tan ఈజ్ నెగిటివ్. సిన్స్ కాస్ అండ్ tan ఆర్ నెగిటివ్, దేర్ రెసిప్రోకల్స్ ఆల్సో నెగిటివ్. థర్డ్ క్వాడ్రెంట్ లో ఎక్స్ నెగిటివ్, వై నెగిటివ్. అంటే సైన్ కాసు రెండు నెగిటివ్. సైన్ కాసు రెండు నెగిటివ్ అయితే వాటి రేషియో నెగిటివ్ అవుతుందా, పాజిటివ్ అవుతుందా? పాజిటివ్. పాజిటివ్. దట్స్ వై tan and 1/tan are positive in third quadrant.
ఫోర్త్ క్వాడ్రంట్ లో ఎక్స్ పాజిటివ్ వై నెగిటివ్. ఆల్రెడీ ఎక్స్ నెగిటివ్ అయితే కాస్ నెగిటివ్ అన్నాం, ఎక్స్ పాజిటివ్ అయితే కాస్ పాజిటివ్. ఓకేనా? ఇక్కడ కాస్ పాజిటివ్, సైను టాను నెగిటివ్. సో కప్స్ సి మీన్స్ కాస్. సో ఫోర్త్ క్వాడ్రంట్ కాస్ అండ్ సీకెంట్ ఆర్ పాజిటివ్. సో ఇంతకీ పాజిటివ్ నెగిటివ్ వలన వాల్యూ ఎలా చెప్పాలి? ఫస్ట్ ఆ క్వాడ్రంట్ లో ఉంటే దాని వాల్యూ పాజిటివా నెగిటివా చెప్పాము. తర్వాత దాని వాల్యూ చెప్పాలంటే మనకి 0 to 90 వరకే తెలుసు. సో ఈ 0 to 90కి ఎలా కన్వర్ట్ చేయాలి? ఇచ్చిన ఏ వాల్యూనైనా 0 to 90కి ఎలా రాయాలి ఒకసారి చూడండి. సింపుల్ గా సైన్ చేద్దాం. ముందు సైన్ 120, సైన్ 150, సైన్ 135, సైన్ 180. సో ఫస్ట్ ఇది ఏ క్వాడ్రంట్ లో ఉందో చూడాలి. ఇస్ ఇట్ ఇన్ ఫస్ట్ క్వాడ్రంట్ ఆర్ సెకండ్ క్వాడ్రంట్? ఎలా డిసైడ్ చేస్తాం? యాంగిల్ 0 to 90 ఉంటే ఫస్ట్ క్వాడ్రంట్, 90 to 180 ఉంటే సెకండ్ క్వాడ్రంట్. సో ఆల్ దీస్ లైస్ ఇన్ సెకండ్ క్వాడ్రంట్. ఇన్ సెకండ్ క్వాడ్రంట్ ఈ సైన్ పాజిటివ్ ఆర్ నెగిటివ్? సైన్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ సెకండ్ క్వాడ్రంట్? పాజిటివ్. సో దీన్ని ఏం రాస్తామంటే 120ని సైన్ 90 + 30 రాసుకోవచ్చా? ఇక్కడ కూడా సైన్ 90 + 60, సైన్ 90 + 45, సైన్ 90 + 90. మీకు ఇందాక గుర్తుందా? 90 ప్లస్ ఆర్ 90 మైనస్, 270 ప్లస్ ఆర్ 270 మైనస్ ఉంటే సైన్ ఫంక్షన్ చేంజ్ అవుతుందా, చేంజ్ అవుదా? సైన్ బికమ్స్, సో సైన్ 90 మైనస్ థీటా ఇస్ కాస్ థీటా ఆర్ సైన్ 90 ప్లస్ థీటా ఇస్. సో ఫస్ట్ పాజిటివ్ నెగిటివ్ అనేది ఆల్రెడీ సైన్ అనేది పాజిటివ్ అని మనకు తెలుసు కాబట్టి పాజిటివ్ రాసాం. దెన్ 90 + 90 మైనస్ ఉంటే ఫంక్షన్ చేంజ్ అవ్వాలి. దిస్ బికమ్స్ కాస్ 30, దిస్ బికమ్స్ కాస్ 60, this becomes cos 45, this becomes cos 90. So what is the value? We know already. Cos 30 is √3/2, cos 60 is 1/2, cos 45 is 1/√2, cos 90 is 0. సో ఇదే వాల్యూని ఇంకా ఏ రకంగా నేను ఎక్స్ప్రెస్ చేయొచ్చా? సైన్ 120, సైన్ 150, సైన్ 135, సైన్ 180. ఇంకా ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేయొచ్చా? దీన్ని నేను 120ని 180 - 60 రాసుకోవచ్చా? Sine 180 minus సైన్ 180 - 60, సైన్ 180 - 30, సైన్ 180 - 45. సో ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటి చూడండి. సో 180 - 0. ఇక్కడ సైన్ 180 ప్లస్ ఆర్ 180 మైనస్ ఏ ఫంక్షన్ అయినా కూడా 180 + 180 మైనస్ రాస్తే ఫంక్షన్ చేంజ్ అవ్వదు. సో సైన్ కాస్ అవుతుందా లేదా అనేది టెన్షన్ అవసరం. మనం ఓన్లీ చూసుకోవాల్సింది పాజిటివా నెగిటివా. సో ఇంతకీ సెకండ్ క్వాడ్రంట్ లో ఉన్నాయి. సో సైన్ పాజిటివ్, సో అన్ని పాజిటివే. సింప్లీ యూ కెన్ రైట్ సైన్ 180 - 60 is sin 60, this is sin 30, sin 45, sin 0. ఇందుకే రెండిట్లో ఒకటే వాల్యూ వస్తుంది. కాకపోతే ఇక్కడ ఏంటి, ఫంక్షన్ చేంజ్ చేయాలి. అది మర్చిపోయాం అనుకో తప్పు రాస్తాం. సైన్ చూసుకుంటా ఫంక్షన్ గురించి చూసుకునేటప్పుడు తప్పు రాసే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడైతే ఓన్లీ ప్లస్ ఆ మైనస్ చూసుకుంటే చాలు. sin 60 √3/2, 1/2, 1/√2, సేమ్ వాల్యూస్ వచ్చినాయా? సో యూ కెన్ ఎక్స్ప్రెస్ ఇట్ యాజ్ 90 - or 90+, or 270 - or 270+, or 180 - or 180+. The best advisable suggestion is 180 - or 180+. most of the times. ప్రతిసారి అది జరగదు. థీటా గనక ఇక్కడ థీటా ఎప్పుడు 90 లోపు ఉండాలి. బికాస్
we know the values of theta from 0 to 90 only. నువ్వు 90 కన్నా పైకి చెప్తే మళ్ళీ నేను చెప్పలేను వాల్యూ. సో ఎప్పుడు ఏం చేయాలి? theta should be 0 to 90. So it can be expressed as 90 plus or 90 minus, 180 plus or 180 minus, 270 plus or 270 minus. సో ఆ ఉన్న యాంగిల్ ని బట్టి అది ఏ క్వాడ్రంట్ లో ఉంది, ఆ క్వాడ్రంట్ లో పాజిటివా నెగిటివా, 90 ప్లస్ ఆర్ 90 మైనస్, 270 ప్లస్ ఆర్ 270 మైనస్ ఇచ్చినప్పుడు ఫంక్షన్ చేంజ్ చేస్తాం. 180 ప్లస్ 180 మైనస్ కి ఫంక్షన్ చేంజ్ అవ్వదు. ఓకేనా? సో ఏం చేయాలి మీరు? ఇదే వాల్యూస్ కి కాస్ ఏమొస్తుంది, టాన్ ఏమొస్తుంది, సైన్ కాసు టాన్ వస్తే సీకెంట్ కొసీకెంట్ కాటు రెసిప్రోకల్స్ తిరగేసి రైట్. అలాగే సైన్ 240 210. సో మీరు ప్రాక్టీస్ ఏం చేస్తారంటే సైన్ 210, సైన్ 240, సైన్ 225, సైన్ 270. ఈ వాల్యూస్ ఎంత వస్తాయి? అలాగే సైన్ చూద్దాం ఒకసారి, ఇది చూద్దాం. ఇదేం రాయొచ్చు? సైన్ 180 ప్లస్ 30, 240, సైన్ 180 plus 60, sin 180 plus 45, sin 180 plus 90. ఇంతకీ సైన్ థర్డ్ క్వాడ్రంట్ 180 ప్లస్ అంటే 180 అంటే సెకండ్ క్వాడ్రంట్ బౌండరీ, 180 ప్లస్ అంటే థర్డ్ క్వాడ్రంటేగా, 180 to 270. థర్డ్ క్వాడ్రంట్ లో సైన్ పాజిటివా నెగిటివా? థర్డ్ క్వాడ్రంట్ లో ఆల్ సిల్వర్ టీ కప్స్, టీ టాన్ ఏ పాజిటివ్, టాన్ 1/tan. సో సైన్ నెగిటివ్. సో ఫస్ట్ నెగిటివ్ రాస్తుంది. సో సైన్ 180 ప్లస్ థీటా, 180 ప్లస్ 180 మైనస్ ఫంక్షన్ చేంజ్ చేయొద్దని చెప్పాను కదా. యాజ్ ఇట్ ఈస్ ఇట్ విల్ బికమ్ సైన్ 30 ఓన్లీ. దిస్ విల్ బికమ్ సైన్ 60, సైన్ 45, సైన్ 90. So what is sin 30 value? 1/2, √3/2, 1/√2, sin 90 1. ఓకేనా? సో వీటినే మిగతా వాటికి కూడా రాయండి, సైను కాసు టాను. ఓకేనా? సో మీరేం చేయాలి ఇప్పుడు? వీటిని చేయడంతో పాటు వర్క్ షీట్ ఒకటి పంపిస్తాను, అవి ఒకటి ట్రై చేయండి, ప్రాక్టీస్ చేసి. వీకెండ్ లో ఎగ్జామ్ ఒకటి ఉంటుంది. ఎగ్జామ్ డైరెక్ట్ మీకు ఎంసెట్ లెవెల్, మెయిన్స్ లెవెల్లో ఉంటుంది. టెస్ట్ సిరీస్ 30 క్వశ్చన్స్ ఉంటాయి. సో కాస్త ప్రాక్టీస్ షీట్ ని తరోగా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ అంటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు క్వశ్చన్ చేయటం కాదు, చేసినాక దాని గురించి కొంచెం థింక్ చేయండి. దాన్ని ఫాస్ట్ గా ఎలా చేయగలము, లాజిక్ ఏంటి, అబ్జర్వేషన్స్ ఉండాలి ఎప్పుడు. ఓకేనా? సో నువ్వు చదివే మొత్తాన్ని లాజికల్ గా ఎంత తక్కువ స్పేస్ లో, ఎంత తక్కువ డేటా నుంచి ఎక్కువ ఇన్ఫర్మేషన్ తీయగలుగుతావు, తక్కువ ఇన్ఫర్మేషన్ నుంచి ఎక్కువ డేటాను తీయగలగాలి. మనం చేస్తున్న ప్రాక్టీస్ అంతా లాస్ట్ 1 month లో రివిజన్ కి రెడీ చేసుకుంటున్నాం మెటీరియల్. నువ్వేం చదివినా లాస్ట్ 1 month రివిజన్ చేయకపోతే ర్యాంక్ రాదు. నువ్వేమీ చదవకపోతే లాస్ట్ 1 month లో రివిజన్ చేయలేవు. అంతా చదివి నేను లాస్ట్ 1 month ఎగ్జామ్ లో కనుక ప్రాక్టీస్ చేయకుండా వెళ్ళాను అనుకో, నా పెర్ఫార్మెన్స్ చాలా డ్రాస్టిక్ గా పడిపోతుంది. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, లాస్ట్ 1 month కి కావాల్సిన మెటీరియల్ తయారు చేసుకుంటున్నారు. సో థియరీ ఒక చోట రాసుకోండి, ప్రాక్టీస్ సపరేట్ గా మెయింటైన్ చేయండి. ఓకేనా? సో ఎనీ డౌట్స్? మోస్ట్లీ ఈ డౌట్లు ఉండకపోవచ్చు, వీటిలో బేసిక్సే కాబట్టి. మీరు చేయాల్సింది ఏంటంటే వీటిని నేర్చుకోవడంతో పాటు ఈ బైపీసీ వాళ్ళకు కూడా నేర్పించండి. వాళ్ళకి నేర్పించినందుకు రేపు పొద్దున్న మెడిసిన్ సీట్ వచ్చింది అనుకో, కన్సల్టేషన్ ఫీజు కట్టకుండా మనం వైద్యం చేయించుకుందాం. ఓకేనా? వాళ్ళకి నేర్పించడం వల్ల మాకు లాభం ఏంటంటే
మన కరోనా వచ్చినప్పుడు మనకి కలెక్టర్ తెలిసినా యూజ్ లేదు, డాక్టర్ తెలిస్తే మాత్రం యూజ్ ఉంది. ఎందుకంటే ఆయన క్లినిక్ లో ఎలాగోలా జాయిన్ చేసుకుంటాడు కదా, ఫ్రెండ్స్ కానీ ఇంకొకరికి కానీ. ఆ క్రిటికల్ టైంలో మన కలెక్టర్ తెలియకపోయినా పర్లా, డాక్టర్ తెలిస్తే చాలా బాబు అనుకున్నారు జనం. సో బాగా ప్రాక్టీస్ చేయండి. డౌట్స్ ఏమైనా ఉన్నాయా? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రాజేష్ గారు, వండర్ఫుల్ క్లాస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సార్ గుడ్ టీచింగ్ సార్. Thank you, sir. Bye, sir. Bye, students. Bye.